తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ పేరుతో నూతనంగా ఓట్లు పొందిన యువత విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఆవశ్యకతను వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏపీ లీడర్స్ వారియర్స్ గా ఎంపిక కాబడిన యువజన విద్యార్థి మరియు మహిళా నాయకులతో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ పాల్గొన్నారు. అనంతరం సాయి మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు తొలిసారి ఓటు పొందిన యువకులకు వినియోగించుకోబోయే తొలి ఓటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వెయ్యాలని, కానీ విరాసనానికి కాదని తొలి ఓటు వినియోగించుకోబోయే యువకులను కలిపి చైతన్యపరుస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 56 నెలల కాలంలో ఏ విధంగా రాష్ట్రంలో విద్యార్థులు, యువత, నిరుద్యోగుల యొక్క ఇబ్బందులు, ఈ ప్రభుత్వం చేసిన మోసం, దమనకాండ వల్ల ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజికల్గా రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఔత్సాహికంగా పార్టీకి ఎంతో సేవలు అందిస్తూ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన యువకులు, విద్యార్థులను, మహిళలను గుర్తించి ప్రతి నియోజకవర్గంలో ఒక 10 మందితో కూడిన కమిటీని యువనేత నారా లోకేష్ గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక బృహత్తకరమైన కొత్త కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానివ్వండి, అలాగే జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎంపిక చేసి వారి ద్వారా విశిష్ట సేవలు వినియోగించుకోవడానికి పార్టీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే కార్యక్రమం, అంటే ఈ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకోబోయే విద్యార్థులు, యువత అందరినీ మొట్టమొదటి ఓటు ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్ర సర్వతోన్ముఖాభివృద్ధికి, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం పాటుపడే విధంగా ఆ ఓటు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి కళాశాలలో ఉన్న విద్యార్థులను మేల్కొల్పే ఆలోచనలో భాగంగానే ఈ మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం పేరుతో తెలుగుదేశం పార్టీ బృహత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఓటు వినియోగించుకోబోయే విద్యార్థులు, యువత సామాజిక సమానత్వానికి, అలాగే